ఓం శాంతి. ఈరోజటి మురళి 6 నవంబర్ 2021. కలియుగంలోనూ స్థాపన జరగలేదు, సత్యుగంలోనూ స్థాపన జరగలేదు. సంగమ యుగంలోనే స్వర్గం స్థాపన అవుతుంది. ఇంత విస్తారంలోకి ఎవరు వెళ్ళరు. ఇది సంగమయుకి తెలియదు. మనలో ఉన్న 5 వికారాలే రావణుడు అన్న విషయాన్ని ఎవరు అర్థం చేసుకోరు. ఎవరిలోనైతే 5 వికారాలు ఉండవో వారు రాముని సాంప్రదాయానికి చెందినవారు. ఇప్పుడు రామరాజ్యం లేదు. అందుకే అందరూ క్రొత్త ప్రపంచము, క్రొత్త పవిత్ర రాజ్యము కావాలి అని కోరుకుంటారు. రామ అని శివ్ బాబాని అంటారు. కానీ వారు రాముడిని పరమాత్మగా భావించారు కనుక శివ్ బాబాను మర్చిపోయారు. రామరాజ్యము అని దేనిని అంటారో మీరు అర్థం చేయించవచ్చు. రాముడి సీత అపహరించబడినట్లుగా శాస్త్రాలలో రాశారు. ఈ విధంగా ఒక రాజు యొక్క రాణిని ఎవరైనా అపహరించి తీసుకువెళ్ళడం అనేది జరగగలదా? శాస్త్రాలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యమైన శాస్త్రము గీత. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను స్థాపిస్తారు అని శాస్త్రాలలో రాయబడి ఉంది. కావున ప్రజాపిత కూడా ఇక్కడే ఉండాలి. బ్రహ్మకు ఇంతమంది పిల్లలున్నారు అంటే వీరు ముఖ వంశావళి పిల్లలు. ఇంతమంది కుక వంశావళి వారు ఉండరు, అనగా గర్భం ద్వారా జన్మించరు. సరస్వతి కూడా ముఖ వంశావళి కనుక ఆమె బ్రహ్మకు పత్ని కాలేరు. ఇప్పుడు బాబా అంటారు, బ్రహ్మ నోటి ద్వారా మీరు బ్రాహ్మణులుగా అవుతారు, నా పిల్లలుగా అవుతారు. శివ్ బాబాకు ఎంత మహిమ ఉంది అనేది పిల్లలైన మీకు తెలుసు. తండ్రి పతిత పావనుడు మరియు ముక్తి ప్రదాత కూడా. ఇలా అందరూ మహిమ చేస్తారు కానీ అర్థం చేసుకోరు. కనుక వారు పతిత పావనుడు మరియు గీత భగవానుడు కూడా అని ముందు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివ్ బాబా నిరాకారుడు కనుక తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. ఇప్పుడు ఎవరి శరీరం ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారో వారి పేరును బ్రహ్మ అని పెట్టారు. లేదంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? బ్రహ్మకు తండ్రి ఎవరు? బ్రహ్మ, విష్ణు, శంకరుల రచయిత ఎవరు? ఇవి గూహ్యమైన ప్రశ్నలు. త్రిమూర్తి దేవతలు అని అయితే అంటారు, కానీ వారు ఎక్కడి నుండి వచ్చారు? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీరి రచయిత కూడా ఉన్నతోన్నతమైన భగవంతుడే. వారిని శివ్ బాబా అని అంటారు. ఈ ముగ్గురు దేవతలు లైట్ అనగా ప్రకాశ రూపం కలవారు. ఎముకలు మాంసము ఉండవు, కానీ మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అన్న దాని గురించి అర్థం చేయించాలి. వారు బ్రహ్మ ద్వారా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారు అని పాడుతారు కూడా. తర్వాత విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపిస్తారు. ఎప్పుడైనా నాభి నుండి పిల్లలు జన్మిస్తారా? ఇప్పుడు శివ్ బాబా కూర్చొని రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. కానీ ఆత్మనే పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు అని మీకు తెలుసు. అలాగని పవిత్ర ఆత్మనే పరమాత్మ అని కాదు. పరమాత్మ అయిన తండ్రి సదా పావనమైనవారు. తమో ప్రధానంగా ఉన్నవారిని పతితులు అని అంటారు. సత్యయుగంలో సుఖం ఉన్నప్పుడు దుఃఖము అన్న పేరు కూడా ఉండేది కాదు. ఇదే స్వర్గము అని మనుషులు అంటారు. ఏమాత్రము అర్థం చేసుకోరు. కానీ చివర్లో వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మేమిప్పుడు మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. విశ్వానికి యజమానులుగా ఇంకెవరూ అవ్వలేరు. సత్యయుగంలో విశ్వంపై రాజ్యం చేస్తారు. కలియుగంలో పూర్తి విశ్వంపై ఎవరూ రాజ్యం చేయలేరు. ఇది కూడా ఎవరికీ తెలియదు.
మహాభారత యుద్ధం జరిగింది అని గీతలో కూడా ఉంది. అప్పుడే అన్ని ధర్మాలు వినాశనం అవుతాయి. వెదురు అడవి ఎండిపోయినప్పుడు అవి పరస్పరంలో ఒకదానికొకటి రాసుకున్నప్పుడు నిప్పు అంటుకుంటుంది మరియు అడవి అంతా కాలిపోతుంది. ఈ మనుష్య సృష్టి వృక్షం కూడా శిథిలావస్థకు చేరుకుంది. దీనికి కూడా నిప్పు అంటుకున్నప్పుడు పరస్పరము ఒకరితో ఒకరు గొడవపడి సమాప్తమైపోతారు. పేలుడు పదార్థాలను తయారు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అణుబాంబుల ద్వారా నిప్పు అంటుకోనున్నది అనే రహస్యము వారికి తెలియదు. ఇప్పుడు కలియుగ నరకము పరివర్తన అయి స్వర్గంగా అవనున్నది. ఈ జ్ఞానంలో చాలా నశ ఉండాలి. నేను ఆ నశలో ఉంటున్నానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మనము పరమాత్ముని సంతానము. వారి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాము. పరస్పరంలో మాట్లాడుకునే విధానంలో రాయల్టీ ఉండాలి. ఇక్కడి నుండి అంతా నేర్చుకోవాలి. తర్వాత ఆ సంస్కారాలనే తీసుకువెళతారు. అతి మధురంగా తయారవ్వాలి. చాలా నశ ఉండాలి. మేము శివబాబా పిల్లలము, దేవతా పదవిని పొందేవారిమి కనుక పరస్పరము ఎంత ప్రేమగా మాట్లాడుకోవాలి. కానీ పిల్లల నోటి నుండి ఇంకా పుష్పాలు వెలువడడం లేదు. మీరు ఎంత ఉన్నతమైనవారు. మనము శివబాబా సంతానము అని, తర్వాత సత్యయుగంలో మహారాజులుగా అవుతాము అని మీకు గుర్తుండాలి. అనగా మనం విశ్వానికి కిరీటధారి కుమారులుగా తయారవుతాము. మనము పరమాత్ముని సన్ముఖంలో కూర్చొని ఉన్నాము అని పిల్లలైన మీకు లోపల సంతోషముండాలి. ఎవరి ద్వారానైతే స్వర్గ వారసత్వం లభిస్తుందో వారి శ్రీమతాన్ని అనుసరించాలి. మన రాజధాని స్థాపన అవుతుంది అని మీకు తెలుసు. రాజధానిలో అందరూ కావాలి. కానీ పిల్లలైన మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. బాబా, రూప్ మరియు బసంత్ అన్ని కథలు ఇప్పటివే. తండ్రి జ్ఞానసాగరుడు. వారు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. అంతేకాని ఇంద్రదేవుడు వర్షాన్ని కురిపిస్తారు అనే విషయం ఏమీ లేదు. ఈ మేఘాలు నేచురల్గా తయారవుతాయి, వర్షాన్ని కురిపిస్తాయి. సతీయుగంలో ఈ 5 తత్వాలు కూడా మీకు దాసీగా అవుతాయి. కానీ ఇక్కడి మనుషులు అన్నింటికీ బానిసలుగా అయిపోయారు. ఇక్కడ ప్రతి విషయంలో శ్రమ చేయాల్సి ఉంటుంది. అక్కడ అన్ని విషయాలు స్వతహాగా జరిగిపోతాయి. కావున పిల్లలకు బాబా స్మృతి సదా ఉండాలి. దీని ద్వారా సంతోషపు పాదరసము సదా ఎక్కి ఉంటుంది. సైన్స్ వారు కూడా విచారసాగర మంథనం చేస్తారు. పిల్లలైన మీరు మురళిని విచారసాగర మంథనం చేయాలి. వాణి యొక్క ప్రవాహము ఒక్కోసారి చాలా బాగుంటుంది, ఒక్కోసారి తక్కువగా ఉంటుంది. దీనినే విచారసాగర మంథనం చేయడము అని అంటారు. పిల్లలు తండ్రి అవస్థను చూస్తున్నారు మరియు బాబా వారి అనుభవాన్ని వినిపిస్తారు. అప్పుడప్పుడు చాలా ఉప్పొంగి ప్రవహిస్తుంది, అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది, అప్పుడప్పుడు చాలా మంచి పాయింట్స్ వెలువడతాయి. బాబా కూడా సహాయకులుగా అవుతారు. ఇది మీరు కూడా అనుభవం చేస్తారు. బాబా మురళిని ఎప్పుడూ చేతిలోకి తీసుకోరు. పిల్లలు మ్యాగజైన్ రాసినప్పుడు పిల్లలు ఏ పొరపాట్లు చేయడం లేదు కదా అని బాబా అప్పుడప్పుడు చూస్తారు. మ్యాగజైన్లో కూడా మంచి మంచి మురళీ పాయింట్స్ వస్తూ ఉంటాయి మరియు అన్ని వైపులకు వెళుతూ ఉంటాయి. ఎవరి వద్దకైనా మురళి చేరుకోలేదు అంటే బాబా ఈ విధంగా అంటారు, రచయిత మరియు రచనల రహస్యాన్ని 7 రోజులలో తెలుసుకున్నారు కదా, ఇంకేం కావాలి అని. ఇక 5 వికారాలను భస్మం చేసే పురుషార్థం చేయాలి, ఇంకే కష్టము లేదు. పిల్లలైన మీరు ఏ సత్సంగానికైనా వెళ్ళవచ్చు. సేవ చేయాలి అనే ఉల్లాసం కూడా రావాలి. అన్ని ధర్మాల వారు ఒక దగ్గరికి చేరుకున్నప్పుడు ప్రతి ఒక్కరి ధర్మము వేర్వేరు అని అర్థం చేయించాలి. బాయి బాయి అని అంటారు,
కానీ అందరూ పరస్పరంలో కలిసి ఒకటి అవ్వడం అనేది జరగదు. ఇది కేవలము చెప్పుకునే విషయం మాత్రమే. తండ్రి అంటారు, నేను వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేసి తర్వాత దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను. అక్కడ వేరే ఏ ధర్మము ఉండదు. ఇది ఆ మహాభారత యుద్ధమే. గీతలో కూడా దీని గురించి వర్ణన చేయబడింది. ఈ చదువు ఒక్కటే, చదివించేవారు కూడా ఒక్కరే. జ్ఞానం పూర్తి అవగానే నేను కూడా వెళ్ళిపోతాను అని శివబాబా అంటారు. నేను కలియుగ అంతిమంలో జ్ఞానాన్ని వినిపించాలి. నేను కల్పకల్పము రావాలి. ఒక్క సెకండ్ కూడా ముందు వెనుక అవ్వదు. జ్ఞానము పూర్తి అయినప్పుడు కర్మాతీత అవస్థకు చేరుకుంటారు. అప్పుడు వినాశనం కూడా జరుగుతుంది. రోజురోజుకు మీ సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరిలోనూ పవిత్రత లేదు, దైవీ గుణాల ధారణ లేదు. అక్కడున్న పవిత్రతలో ఎంత తేడా ఉందో చూడండి. మీరిప్పుడు సంగమ యుగంలో కూర్చుని ఉన్నారు. ఇదే పురుషోత్తమ యుగము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. కానీ ఆ నష, ఆ నడవడిక కూడా ఉండాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. నోటి నుండి రత్నాలే వెలువడాలి. ఇప్పుడు మీరు దేవతల వలె పుష్పాలుగా తయారవుతున్నారు. భగవంతుడు వచ్చి భగవాన్ భగవతిగా తయారు చేస్తారు. దేవతలనే భగవాన్ భగవతి అని అంటారు. కానీ అలా ఎవరు తయారు చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. మీ బుద్ధిలో పూర్తి రచయిత మరియు రచనల జ్ఞానం ఉంది. మరియు ఇతరులను తమ సమానంగా తయారు చేసే బాధ్యత ఉంది. చాలామంది వస్తూ ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా బ్రాహ్మణులే అవుతారు. మాయ తుఫాన్లు కూడా పిల్లలకే వస్తాయి. ఒక్కోసారి తుఫాన్లు వచ్చినప్పుడు ఎముకలన్నీ విరిగిపోతాయి కలుగుతుంది. స్లోగన్: మీ బుద్ధి లైన్ సదా క్లియర్గా ఉంచుకున్నట్లయితే ఒకరి మనోభావాలను ఒకరు తెలుసుకుంటారు. మీ బుద్ధి లైన్ సదా క్లియర్గా ఉంచుకున్నట్లయితే ఒకరి మనోభావాలను ఒకరు తెలుసుకుంటారు. స్వమానము: ఏకరస స్థితి ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తిగా ఉండే ఆత్మను. ఏకరస స్థితి ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తిగా ఉండే ఆత్మను. అచ్చా. ఓం శాంతి.